హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో భాగంగా సింపుల్గా ఉండేటటువంటి ఒక బ్లౌజు కట్ చేసి స్టిచ్ చేద్దామండి. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆమ్ హోల్ ఉండదండి. ఆమ్ హోల్ ఉండదు, పైన షోల్డర్కి కూడా మనకి జాయింట్ రాదనమాట. అలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసుకునేసి దానికి ఈ జిప్ కూడా పెట్టేద్దామండి ఇవాళ. దానికోసం నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ ఇది తీసుకున్నానండి. మొదటగా లైనింగ్ కట్ చేసేద్దామండి. ఇది లైనింగ్ కూడా నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఈరోజు 16 పెడుతున్నానండి నేను పొడవు. దానికోసం 17 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 11.5 అండి నాకు చెస్ట్. అయితే ఈ ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ వరకు, అంటే దాదాపుగా 15.5 నేను చెస్ట్ ప్లస్ ఇది హ్యాండ్స్ కూడా వస్తుందండి ఈ పార్ట్. అందుకని టోటల్ మీద నేను ఒక 3 ఇంచెస్ పెంచుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ ఇంతే అన్నమాట. అది ఊరికే గుర్తు మాత్రమే. ఇక్కడ నుంచి మీరు హ్యాండ్స్ ఎంత పొడవు కావాలి అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీ షోల్డర్ అయిపోతూనే కంప్లీట్గా హ్యాండ్స్ దీనికే అటాచ్ అయిపోతాయి అన్నమాట. అసలు ఇక్కడ కట్ అనేది రాదు మనకి. దానికోసమే ఇక్కడ మీకు ఎంత పొడవు ఉండాలి అనేది మీ ఇష్టం అండి. ఈ షోల్డర్ అయిపోయిన తర్వాత నుంచి 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెము ఒక 8 ఇంచెస్ పెడితే మనకి దాదాపుగా 6.5 వస్తుందండి. ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. 1.5 ఇంచ్ ఖచ్చితంగా ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఆమ్ హోల్ మనము 7 పెడుతున్నాము. ఇక్కడ కూడా దాదాపుగా 7 అన్నమాట. నాకు ఈ హ్యాండ్స్ కూడా లూజు 7 ఉంది. అంటే టోటల్ మీద నాకు 14 ఉంది. అంటే హాఫ్ 7. ఇంకా దీనికి ఎక్స్ట్రా నేను ఇక్కడ లోపల సైడు ఖర్చుకి ఒక 1.5 ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అంటే 8.5 అన్నమాట. ఇది హ్యాండ్స్ కండి. ఇక్కడ మనకి మొత్తం టోటల్ మీద మనకి ఇక్కడ నుంచి ఎట్లా కట్ అయినా కూడా ఇక్కడ చెస్ట్ ప్లేసు, ఇక్కడ చెస్ట్ రౌండింగ్ ఉంది కదండి, ఆ ప్లేస్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తాము, ఇక్కడ వచ్చేస్తుంది మనకు. కుట్టు అనేది ఇక్కడ వేస్తామండి. ఇక్కడ కుట్టు వేస్తాము, కటింగ్ ఇక్కడ పెడతామన్నమాట. దానివల్ల నాకు ఇక్కడ నుంచి కట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ 7.5 పెట్టాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ 3.5 పెట్టుకున్నాను. బాక్స్ వేసేసామండి. ఫ్రంట్ ఇలా మార్క్ చేసుకున్నానండి. మీరు షోల్డర్ జాయింట్ లేకుండా ఉండాలన్నప్పుడు ఇలా పై పీసు పైకి, కింది పీసు కిందికి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ని ఇలా మర్చేసి ఇలా కంప్లీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నప్పుడే ఇప్పుడు మనము అనుకున్నటువంటి బ్లౌజు వస్తుందన్నమాట. ఇది ఆమ్ హోల్కి మనకి వస్తుంది. ఇలా అన్నమాట. ఇలా మనకి రెగ్యులర్గా ఆమ్ హోల్ వేసుకుంటాము. అయితే ఇక్కడ నాకు 14 ఉందన్నమాట. 14 ఉంది కాబట్టి నేను ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ ఇక్కడ వచ్చేది మనకు. కాబట్టి ఈ చెస్ట్ ప్లేస్ అనేది ఇక్కడికి వచ్చేసింది నాకు. ఇక్కడ చూడండి 12.5 అన్నమాట ఇక్కడికి. అంటే నాకు ఇక్కడ నుంచే కట్ ప్లేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది దాదాపుగా 6.5 వరకు వస్తుంది.
ఇలా అన్నమాట. ఇక్కడ మనం కొలత ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకొని ఈ ఆమ్ హోల్ ప్లేస్ కరెక్ట్గా పెట్టుకోగలుగుతామో అప్పుడు మనకు ఇక్కడ ముడతలేవి రాకుండా చంక దగ్గర నుంచి కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇది నాకు స్టిచ్చింగ్ ప్లేస్. 1.5 ఎక్స్ట్రా పెట్టాం కదండి. ఇది ఈ విధంగా కటింగ్ వస్తుందన్నమాట మనకి. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ క్రాస్ బెల్ట్ అవి ఏం వేయట్లేదండి. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను షేప్ కోసము. లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ ప్లేస్కి. నెక్ అయితే ఈరోజు ఏం డిజైన్ వేయట్లేదండి. నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ 44 వరకు నడుముందండి. యాక్చువల్గా 44 వరకు నడుముంది కాబట్టి నేను ఈ లూజ్ అనేది అలాగే పెట్టేసుకునేసి కొంచెం మాత్రమే కట్ చేసేసుకుంటున్నాను. ఈ పీస్ అయితే ఎంత ఉందో అంత ఈ మెయిన్ క్లాత్లో కట్ చేసుకుందాం. ఇక్కడైతే మీకు చిన్న హ్యాండ్స్ ఉన్నప్పుడు 6, 6.5 అలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా మీకు హ్యాండ్స్ పొట్టి కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు కట్ లెవెల్ ఉంటుంది కదండి, ఆ లెవెల్కే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ లెవెల్కే పెట్టేసేసి ఇలాగేనండి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకునేసి ఇలా కట్ చేసేసేయచ్చు అన్నమాట. ఈ కుట్టుకోవడము ఇక్కడికి కుట్టేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఈ పార్ట్ చెస్ట్ పార్ట్ తక్కువ వస్తుంది. ఇక్కడైతే 44 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి నేను ఈ ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ లైనింగ్ ఇది 2 జాయిన్ చేసేద్దామండి. ఇది మనం కట్ చేసుకున్న నెక్ పార్ట్ అండి. ఇది సీదా పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ పెట్టుకున్నామండి. ఇంకా ఎక్కడో ఒక చోట నుంచి స్టార్ట్ చేసేసి ఇలా ఒక పాయింట్ దూరంలో నెక్ మొత్తం కంప్లీట్గా వేసేయాలండి. ఎక్కడ గ్యాప్ ఉండనవసరం లేదు. ఇలా వేసేసాక ఈ పీస్ని నెక్ పీస్ని కట్ చేసేసుకోవాలి. మొత్తము వీటికన్నీ కట్స్ పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని లోపలికి మొత్తము తిప్పేసుకోవాలి. తిప్పేస్తే మనకు కంప్లీట్గా నెక్ అయిపోతుంది. సైడ్స్ అంతా జాయింట్ చేసేద్దాం. మీరు దీన్ని లోడింగ్ చేసుకోవాలంటే కూడా రివర్స్ పెట్టేసి లోడింగ్ చేసుకోవచ్చండి దీన్ని. అప్పుడు ఈ పీసులు కూడా ఊడి రావు. ఎలా ఇక్కడ షేప్ కోసం మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ ఆ మార్కింగ్ దగ్గర మనము క్రాస్ బెల్ట్ వేసుకున్నప్పుడు కనీసం అంటే 2.5 ఇంచ్ వరకు వేసుకుంటాం కదండి. అందుకు 2.5 ఇంచుకి మార్క్ పెట్టుకోవాలి. అది కరెక్ట్గా 1 ఇంచ్ అనమాట. ఈ పక్క నుంచి 1 ఇంచ్, ఈ పక్క నుంచి 1 ఇంచ్. కొంచెము చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళైతే 1.25 ఇంచ్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ పక్కకి మార్క్ స్ట్రెయిట్గా వేసుకోవాలి. ఇక్కడ నుంచి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కనీసం అంటే 2 ఇంచుల వరకు వేసుకుంటాం కదండి. ఇది క్రాస్ బెల్ట్ అయిపోయాక ఆ 2 ఇంచులు 2.5 వరకు వేసుకుంటాం రెగ్యులర్గా. ఇక్కడ నేను 2 ఇంచులు వేస్తున్నాను. ఈ 2 ఇంచులకి ఇలా అన్నమాట. ఈ విధంగా మనము ఇప్పుడు కింది సైడు
సింగిల్ ఎండ్ డాట్ వేసుకోవాలి. అలాగనే ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్న దగ్గర కూడా సేమ్ అదే మాదిరే మనము మార్క్ వేసేసుకునేసి ఇలాగే డాట్ వేసేసుకుందాం. రెండు సైడ్లు, ఇది ఫ్రంట్ సైడ్ అండి మనం వేసుకునేది. ఇలా సెంటర్ పట్టుకున్నాము, ఇది సెంటర్ పట్టుకున్నాము, ఇలా వేసేసి ఇలా వేసేద్దాం. ఇలా వస్తుందండి. ఇది చెస్ట్కి వస్తుందండి మనకి కరెక్ట్గా ఈ డాటు. ఇక ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ డాట్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ కోసము ఇక్కడ 2 ఫింగర్స్ వదిలేస్తే మనకి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా సెంటర్లో ఇలా డబుల్ ఎండ్ డాటు వేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా డాట్లు వేసేద్దాం. ఇంకా వీటికి నడుం పట్టీలు వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి నడుం పట్టి వేసేయాలండి. 3 పాయింట్స్ కుట్టాలి కింది సైడు. ఇంకా ఇది హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్స్కి వస్తుంది. ఇది మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు షోల్డర్ వస్తుందండి. ఇది హ్యాండ్ మనకి ఇంతనే వస్తుంది. దీనిలో కూడా మనకి ఒక 1.5 ఇంచ్ వరకు మడత వెళ్ళిపోతుంది. కాబట్టి 4 or 5 ఇంచెస్ మాత్రమే హ్యాండ్ వస్తుంది. దీన్ని ఇంకా తగ్గించుకోవాలన్నా కూడా మీరు తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనము ఎలా మడిచి కుడతాము అంటే, ఇక్కడ ఈ విధంగా ప్లెయిన్గా ఉంది కదండి, దీన్ని సింగిల్ ఫోల్డ్ వేయండి. నెక్స్ట్ దీన్నే డబుల్ ఫోల్డ్ వేసేయండి. ఇలాగే మొత్తము కంప్లీట్గా ఇలా వేసేసేయండి. ఇదండి హ్యాండ్. అటు సైడ్ కూడా ఇలాగే వేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మొత్తం లైఫ్ అంతా ఈ బ్లౌజు ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ లూజ్ వేసుకోవడమే మనకు ఉందండి. 14 ఉందండి నాకు హ్యాండ్ లూజు. అయితే ఇవి ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి. హాఫ్ పెడుతున్నాను, అప్పుడే హ్యాండ్ కొంచెం పైకి లేస్తుందండి. ఇది నాకు లూజ్ కదండి. ఇక్కడ ఫస్ట్ నేను మార్క్ పెట్టుకొని ఉన్నాను. ఈ లూజ్ వెంబడి ఇలా వేసేసుకోవాలండి. మన ఇది రైట్ సైడ్ వేసేసామండి. ఇంకా లెఫ్ట్ సైడు వేస్తున్నాము స్టిచ్చింగ్. ఇక్కడ వేసేటప్పుడు ఇక్కడ కూడా 7.5 తీసుకుంటున్నామండి. ఇక్కడ మనకి లూజు నేను కరెక్ట్గా కొలుచుకునేసాను. ఇంత ఎక్స్ట్రా ఉంది నాకు. ఈ ఎక్స్ట్రాని ఇందాక వేసుకున్నట్టే మార్కింగ్ వేసుకున్నానండి. ఇది మనకి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ మీకు ఇది ఆమ్ హోల్ అవుతుందండి. ఈ ఆమ్ హోల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వేస్తున్నా నేను. అయితే ఇక్కడ వరకు నేను జిప్పు పెడుతున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ సైడు ఇంతవరకే కుట్టు వేసుకుంటానండి.
ఇక్కడ మిగతాదంతా ఓపెన్ అలాగే పెట్టేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి రఫ్ చేసేయాలి. ముందుగా ఒక 2 కుట్లు వేయాలండి. ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చింది కదా, ఇది జిప్పు పెట్టే ప్లేస్ అన్నమాట. మనకి ఇక్కడ మనం జిప్పు పెట్టాలంటే ఇలా పెట్టేసుకునేసి మనకి జిప్పు ఇలా ఓపెన్ అవ్వాలండి, ఇలా క్లోజ్ అవ్వాలి. కింది సైడ్ కంప్లీట్గా ఓపెన్ వచ్చేయాలి. పెట్టేసేయండి జిప్పు కనపడకుండా. ఇలా పెట్టేసి మిషన్ కింద మీ దగ్గర జిప్పర్ ఉన్నా కూడా కుట్టేయచ్చండి, లేదంటే సింగిల్ దాంతో కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ టర్నింగ్ తిరిగేటప్పుడు కొద్దిగా రఫ్ చేయాలండి. జిప్పు ఈ విధంగా వచ్చేసిందండి. దీన్ని అంతే అండి, ఈ విధంగా జిప్పు కుట్టేసుకోవచ్చు. మనము ఏ విధమైన హెమ్మింగ్ ఏమీ లేకుండా, క్రాస్ బెల్ట్ లేకుండా ఇలా కుట్టుకోవచ్చండి. ఇది షేప్ అండి. మన బ్లౌజు ఈ విధంగా తయారైంది. ఇది చాలా పురాతన కాలం నాటి బ్లౌజ్ అండి. క్రాస్ బెల్ట్లు లేనప్పుడు ఇలా కుట్టుకునేవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.